బెదరో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసి లాస్ట్ బాల్లో కుల్దీప్ యాదవ్ని స్ట్రైక్లో ఉంచే బ్యాట్స్మెన్ అయితే కాదు. పోయిందనుకున్న మ్యాచ్ని ఒంటి చేత్తో తిప్పేశాడు. 18 బాల్లో 40 పరుగులు చేసి లాస్ట్ 2 బాల్లో 2 పరుగులు చేయాల్సిన స్థాయికి తీసుకొచ్చాడు. అలాంటి ప్లేయర్ మళ్ళీ లాస్ట్ బాల్లో కుల్దీప్ యాదవ్ని స్ట్రైక్లో పెట్టుంటే మళ్ళీ మ్యాచ్ ఏమవుతుందని చెప్పి తనే స్ట్రైక్లో ఉన్నాడు. కానీ రిజల్ట్ తను అనుకున్న విధంగా అయితే రాలేదు. కానీ ఏం చేస్తాం, మనం ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అంగీకరించాలి. లాస్ట్లో స్లోవర్ బౌన్సర్ వేసి ప్రసిద్ధి కృష్ణ మ్యాచ్ని గుజరాత్ టైటన్స్కి విజయం అందించాడు. ఈ రిజల్ట్ ఇలా వచ్చింది కాబట్టి మనం మిల్లర్ లాస్ట్ బాల్లో కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇచ్చుంటే మ్యాచ్ డ్రా అయ్యి ఉండేది కదా అని అనుకుంటాం. కానీ అదే కుల్దీప్ యాదవ్ స్ట్రైక్లోకి వెళ్ళి లాస్ట్ బాల్ మిస్ చేసి ఉంటే అప్పుడు మిల్లరే లాస్ట్ బాల్ కూడా ఆడేస్తుంటే 6 or 4 కొట్టేసేవాడు అని అనుకుంటాం. కానీ రిజల్ట్ అయితే మనం అంగీకరించాల్సిందే. కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా బాగా జరిగింది. చాలా టైట్ మ్యాచ్ అయినప్పుడు కూడా మంచి థ్రిల్లింగ్ ఫినిష్ అందించారు. ఇటువంటి స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకనూ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను అందించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.